దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. 63వ కీర్తన అందరం కలిసి చదువుదామా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలెనని వారు దాన్ని వెదుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగించబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవునిని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. 9, 10, 11 వచనాల్లో భక్తుడైన దావీదు తన ప్రాణమును నశింప చేయవలెనని తిరుగులాడే శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు. నాకు వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు, నేను దేవుని బిడ్డను, నాకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు ఏమైపోతారు అన్న మాటలు అక్కడ స్పష్టంగా రాశాడు. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెతుకుతున్నారు. అయితే వారు ఏమైపోతారు? భూమి కింద చోట్లకు దిగిపోవుదురు, బలమైన ఖడ్గమునకు అప్పగించబడతారు, నక్కలకు పాలైపోతారు. రాజు మాత్రం దేవునిని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చే ప్రతి వాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. మనకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వర్ధిల్లదు? ఎలాంటి అనుభవాలు ఉంటే వర్ధిల్లదు? శత్రువు మనల్ని ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాడు? మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉంటే ఈ కార్యాలన్నీ జరుగుతాయో 1 నుండి 8 వచనాల్లో భక్తుడు చాలా అద్భుతమైన మాటలు రాశాడు. దేవునికి స్తోత్రం. ఈ 1 నుండి 8 వచనాల్లో భగవంతునికి భక్తునికి మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాలు
ఏ రీతిగా ఉంటే మన భక్తి ఫలిస్తుందో చాలా అద్భుతమైన మాటలు రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మనకి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే తప్ప మన భక్తిని దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందా? దేవునితో మంచి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఏ ఇతరితరాత్ర అంశాలతో మనం దేవుని మహిమను చూడలేం. చాలామంది భక్తిని ఎలా కొలుస్తారంటే కానుకలతో కొలుస్తారు. నేను కానుకలు ఇస్తే దేవుడు ఏదైనా చేసేస్తాడు అనుకుంటారు. నేను ఏదైనా దేవునికి సమర్పిస్తే దేవుడు ఏదోటి చేసేస్తాడు. స్థలానికి ఒక 20 లక్షలు ఇస్తే పరలోకం గ్యారంటీ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బుతో దైవశక్తిని కొనలేము. పలుకుబడితో దేవుని శక్తిని కొనలేం. చెప్పండి, కొనలేం. మనకున్న ఆస్తుపాస్తులు ఐశ్వర్యాలతో దేవుని మహిమను కొనలేం, అనుభవించలేం. బయట నీకున్న పేరు దేవుని శక్తిని నీ దగ్గరికి తీసుకురాదు. ఏం అనుమానం లేదు. ఒక భక్తుడు నిజమైన దైవశక్తిని చూడాలంటే భగవంతునితో అద్భుతమైన సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్. ఒక 1000 కొబ్బరికాయలు కొడితే దేవుడు నీకు దగ్గరకు రాడు. కనుక డబ్బులు, మనం చేసే ఏ పని కూడా ఒక వ్యక్తికి దేవునికి మధ్య సంబంధాలు కుదర్చలేవు. అయితే ఏంటి దేవునికి దగ్గర చేయగలిగింది? ఒక భక్తుడు దేవునికి దగ్గర అవ్వాలంటే ఎలాంటి అనుభవాలు ఆ వ్యక్తికి ఉండాలి? దావీదు భక్తుడు ప్రతి లైన్లో కూడా, ఈ 63వ కీర్తన 8 వచనాల వరకు ప్రతి లైన్లో కూడా దేవునితో తన సంబంధాన్ని ఎలా కుదుర్చుకున్నాడు, తనలో ఉన్న ఆసక్తి ఎలాంటిది, దేవుడు దగ్గర అవ్వాలంటే తను ఏ రీతిగా దేవునికి దగ్గరయ్యే మాటలు మాట్లాడాడు, దగ్గరయ్యే క్రియలు చేశాడు, దగ్గర అవటానికి తన విశ్వాసాన్ని ఎలా కనపరిచాడో ఈ 8 వచనాల్లో చాలా అద్భుతమైన మాటలు కనబడతాయి. హల్లెలూయా. ఒక్కొక్క లైన్ మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, అందరూ అనండి, అందరూ అనండి. రైట్. మొదటి మాటలో దావీదు చెప్తున్నాడు, దేవా నా దేవుడవు. ఈ మాట అంటాం సులువా కష్టమా? చెప్పండి. చాలా సులువు. ఎంత ఈజీగా అనేసారు. స్క్రీన్ మీద చూసి చెప్పేమంటే దేవా నా దేవుడవు చక్కగా అన్నారు. అందరూ అనేస్తారు, ఎవరైనా అనేస్తారు. కానీ దావీదు ఈ మాట అనడం వెనకాల ఒక ప్రత్యేకత ఉంది. దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఏ సందర్భంలో అన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో అన్నాడు, అతని స్థితి ఏ రీతిగా ఉన్నప్పుడు అన్నాడు అని అంటే కీర్తనకు పై భాగంలో చిన్న లెటర్స్తో ఎలా ఉండగా ఈ కీర్తన రచించాడో పైన రాస్తాడు చూడండి. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. అరణ్యములో ఉండగా అనండి మాట. ఎప్పుడుండగా రాశాడు? ఎప్పుడుండగా చెప్పాడు ఈ మాటలు? అరణ్యపు అనుభవం అనండి మాట. అరణ్యపు అనుభవం అంటే ఒక్క మాట చెప్తాను. అరణ్యములో మనుషులు ఉంటారా? అరణ్యంలో షాపింగ్ మాల్స్ ఉంటాయా? అరణ్యంలో నీకు ఏది కావాల్సింది దొరుకుతుందా? అరణ్యం అని అంటే ఏమీ దొరకని స్థలం, ఎవరు ఉండని స్థలం. నువ్వు కేకలేసినా నిన్ను ఆదుకునేవారు ఎవరు అక్కడ ఉండరు. ఒక భయంకరమైన స్థలం, ఒక భయంకరమైన పరిస్థితి. ఇది మానవ జీవితానికి ఏమి నేర్పిస్తుందంటే కొన్నిసార్లు ఎంత గొప్పోడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా ఈ అరణ్యపు అనుభవం గుండా నడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నీ సొంతోళ్ళు అనబడిన వాళ్ళు నీకు కనబడరు. కొన్నిసార్లు వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు.
వాళ్ళే నీకు దూరం అయిపోతారు. ఏమండి, కొన్నిసార్లు తినటానికి తిండి కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరం నుండి వ్యాధులు వస్తే ఎవరో పట్టించుకోని పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. ఏ అనుభవం ఇది? కేకేస్తే ఎవరు రారు. ఏ అనుభవం చెప్పండి గట్టిగా. అన్నీ ఉంటాయి కానీ పిలిస్తే ఒక్కడు కూడా పలకడు. అవును, మానవ జీవితాల్లో, మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అరణ్యం లాంటి అనుభవం. ఎటు చూచినా అరణ్యమే కనబడుతుంది. ఎటు చూచినా మనుషుల శబ్దం కనబడదు. ఎటు చూచినా మనుషుల దగ్గర నుండి రెస్పాన్స్ ఉండదు. ఎటు చూచినా మనుషులు జవాబు ఇవ్వరు. మన జీవితంలో కన్నీరు 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 కన్నీరు. ఎవరు ఆదుకుంటారా అనే పరిస్థితులు, కొన్నిసార్లు అరణ్యం లాంటి అనుభవాలు మన జీవితంలో ఏర్పడతాయి. అయితే దావీదుకి ఏర్పడింది ఇలాంటి అనుభవం. అరణ్యంలో ఉండగా రాశాడంట. అయితే ఒక మాట చెప్పన, అరణ్యంలో ఉండగా కూడా పలుకుతున్న మాట, దేవా నా దేవుడవు నీవే. అది ఒక భక్తునికి భగవంతునికి మధ్య ఉండాల్సిన సంబంధం ఎలా ఉండాలంటే, మంచి జరిగినప్పుడే దేవా నా దేవుడవు నువ్వు అంటాం కాదు. ఇంటిలో స్తుతి కూడుకలు, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, స్థలం కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే, గృహప్రవేశాలకి, పిల్లలకు మంచి జరిగితే, ఉద్యోగాలు వస్తే, వ్యాపారాలు వస్తే, పాస్ అయితే, అన్నీ మంచి జరిగినప్పుడు దేవా నా దేవుడవు నీవు అంటాం కాదు. నువ్వు సంపాదించుకున్నది నీకు దూరం అయితే, నీ ఆస్తిలో నష్టపోతే, ఐశ్వర్యం కోల్పోతే, నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తే, నీ బిడ్డలు నీకు దూరమైతే, నీ తల్లిదండ్రులు నీకు దూరమైతే, నువ్వు ఎనలేని దుఃఖము చేత నలగొట్టబడిన పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడితే, అప్పుడు కూడా ఒక నిజభక్తుడిగా నీ గుండెల్లో నుండి రావలసిన మాట, దేవా నా దేవుడవు నీవే. చెప్పగలుగుతున్నావా అప్పుడు ఆ మాట? ఆ టైంలో చెప్పగలుగుతున్నావా? నువ్వు ఆశ పెట్టుకున్నటువంటి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు, అప్పుడు చెప్పగలిగావా దేవా? నువ్వు ప్రేమించిన ఉద్యోగం పోయింది, అప్పుడు చెప్పగలవా? చెప్పండి. ఆస్తంతా నష్టపోయావు, అప్పుడు చెప్పగలవా? నీ కుటుంబంలో నీకు ముఖ్యమైన వాళ్ళు నీకు దూరం అయిపోయారు, అప్పుడు చెప్పగలవా? దేవా నా దేవుడవు నీవే. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన భక్తి, అది నిజమైన సంబంధం దేవునితో. దేవా నా దేవుడవు నీవే. రెండవ మాట, వేకువనే నిన్ను వెతుకుదును. చెప్పండి మాట. ఎప్పుడు వెతుకుతాడట? అరణ్యంలో ఉన్నవాడు తెల్లారగానే ఏం వెతుకుతాడు? చెప్పండి. అంతే. అరణ్యంలో ఉన్నవాడు పొద్దున్నే తెల్లవారుగానే దేనికోసం వెతుకుతాడు? అరణ్యములో నుండి బయటకు వచ్చే దారి ఎటుందో వెతుక్కుంటాడు. ఎలా వెళ్ళిపోదామని వెతుక్కుంటాడు. ఇప్పుడైనా ఎక్కడైనా మనుషులు కనపడతారేమో అని వెతుక్కుంటాడు. కానీ దావీదు అరణ్యములో రాత్రంతా సంచరించి ఉదయకాలం లేవగానే, కళ్ళు తెరవగానే ఎవరి కోసం వెతుకుతున్నాడంటే, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నానయ్యా. స్తోత్రం కలుగును గాక. నువ్వు కళ్ళు తెరవగానే వెతికేది ఎవరినమ్మా? నువ్వు కళ్ళు తెరవగానే చూడాలనుకున్నది ఎవరిని? నీ నిద్రలో నుండి లేవగానే ఎవరి కోసం వెతుకుతున్నావు? ఎవరిని చూడాలని ఆశపడుతున్నావు? ఆలోచన చేయండి. ఇంకా కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు పోవు. నిద్ర లేవగానే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూడాలని పిలుస్తారే, చిన్నదానా ఇటు రావే, వాళ్ళ కూతురునో వాళ్ళ కొడుకునో ఎవరో ముఖం చూసే వరకు కళ్ళు తెరవరు కొంతమంది. ఆమెను చూడకపోతే కోపడుతుందేమో అని భార్య ముఖం చూసేవాళ్ళు కొంతమంది. ఏమే ఇటు రావే అని భార్య ముఖం చూస్తాడు. కొంతమంది భర్త మోకాలు చూస్తారు. కొంతమంది వీళ్ళు ఎవరి మోకాలు చూడరు. చచ్చిపోయిన తాత మామ ఫోటోలు ఉంటాయి, ఆడు కళ్ళు ముందే పెట్టుకుంటాడు, గోడ మీద అక్కడ తగిలిస్తాడు. లేవగానే ఎవరిని చూడాలి? ఆ ఫోటోలు చూడాలి. ఏమొస్తుందండి చచ్చిపోయిన వాళ్ళు చూస్తే? ఒక నిజమైన భక్తుడు అయితే, నిజమైన ఆరాధికుడు అయితే, నిజంగా దేవుని ప్రసన్నతను కోరుకునే వ్యక్తి అయితే, తృష్ణ కలిగిన వాడు అయితే,
ఆసక్తి కలిగిన వాడవైతే నీ కళ్ళు తెరవగానే ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ప్రభువా వేకువనే నిన్ను వెతుకుతున్నానయ్యా. మన యవనస్తులు వేకువనే ఏం వెతుకుతారు చెప్పండి? నిద్రలోనే దిండి కిందకి వెళ్ళిపోద్ది చెయ్య. ఎక్కడుంది కదా? అర్ధరాత్రి మెలకు వచ్చినా సరే ఒకసారి ఓపెన్ చేసి, వాట్సాప్ అనేది చిన్నపిల్లల డైపర్ లాంటిదంట. అంత బాగా వెళ్ళి ఇలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు మనోళ్ళు. ఆ తల్లి వెళ్ళి ఏమన్నా పడిందా లోపల అని అత్తమాను డైపర్ లాగటం చూడటం కదా. ఈ వాట్సాప్ కూడా అలాంటిదేనంట. ఏమన్నా వచ్చిందా ఎవడన్నా పంపాడా అని చూస్తూ ఉంటారంట. యేసు వశమైపోయిన పిల్లల్లాగా ఉండాలంటే యేసు కొరకు పరితపించే పిల్లల్లాగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వేకువనే కళ్ళు తెరవగానే నిన్నే చూస్తాను ప్రభువా, వేకువనే నిన్నే వెతుకుతాను ప్రభువా. ఇంకా కిందకు వస్తే అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. ఆ అరణ్యములో కూడా దావీదుకు గుర్తొస్తున్నది ఏంటో తెలుసా? దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం. అయ్యా, నాకు నా బలము నా సైన్యములో లేదు, నా గుర్రాలలో లేదు, నా రథాలలో లేదు, నా ఖడ్గాలలో లేదు, నాకున్న ఆయుధాలలో లేదు. నా బలం ఎక్కడుందో తెలుసా? నీ పరిశుద్ధ మందిరంలో ఉంది. నీ బలమును నీ ప్రభావం ఎక్కడ దొరుకుతాయి? పరిశుద్ధాలయం అందు. చెప్పండి ఒకసారి గట్టిగా, ఎక్కడ దొరుకుతాయి? అందుకని అరణ్యంలో ఉండగా ఈ కీర్తన రాస్తూ దేని గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఆయన మందిరంలో చేరాలి, ఆయన బలమును కనుక్కోవాలి, ఆయన ప్రభావం కనుక్కోవాలి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను ప్రభువా, నీ తట్టు కనిపెడుతున్నాను ఆయన. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాలయం ఆదివారం గుర్తురావటమే కరువు అయిపోతుంది చాలామందికి. దేవుని మందిరములో దేవుని బలం ఉందని, దేవుని మందిరములో దేవుని ప్రభావం ఉందని గ్రహించిన వాడవైతే ఉద్యోగంలో ఆలోచిస్తావు, వ్యాపారంలో ఆలోచిస్తావు, ఎక్కడికి వెళ్ళినా ఆలోచిస్తావు, చుట్టాలింట్లో ఆలోచిస్తావు, స్నేహితుల దగ్గర ఆలోచిస్తావు, ఎక్కడికి వెళ్ళినా ఆలోచిస్తావు. దేని గురించో తెలుసా? నీ బలము నీ ప్రభావము చూడవలనని నేనెంతో ఆశతో నీ పరిశుద్ధాలయము తట్టు కనిపెడుతున్నాను ప్రభువా. ఆఫీస్ అవగానే మందిరంకి వెళ్ళిపోవాలి, వ్యాపారం అవగానే మందిరంకి వెళ్ళిపోవాలి, గంట కూర్చోవాలి. నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను కనుగొనాలి. ఎప్పుడు కూడికి పెడితే అప్పుడు వెళ్ళిపోవాలి. ఎప్పుడు దేవుని సన్నిధిని ఇక్కడ అనుభవించే పరిస్థితులు వస్తే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఎంత ఆశ, ఎంత ఆశ, ఎంత ఆశ. ఒక రాజుకుండే ఆశనే ఇది. ఒక రాజుకి ఎన్ని ఆశలు ఉంటాయి? పక్క రాజ్యాన్ని లాక్కోవాలి, ఈ పక్క రాజ్యాన్ని లాక్కోవాలి, ఈ పక్క రాజ్యాన్ని ఇంకా నాలో కలుపుకోవాలి, ఇగో నా రాజ్యం ఇంకా విస్తరించాలి, అన్ని రాజ్యాలు నా చేతిలోకి వచ్చేయాలి, సకల దేశములందుండు రాజులు నన్ను బట్టి హర్షించాలి. ఇలాంటి ఆశలు ఉంటాయి రాజులకి. కానీ ఈ రాజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ రాజుకు లోకం మీద ఆశ లేదు, రాజ్యాల మీద ఆశ లేదు, ప్రజల మీద ఆశ లేదు, సైన్యం మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదు. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. హల్లెలూయా. ఆశ ఉందా? దేవుని మీద ఆశ ఉందా? దైవ మందిరం మీద ఆశ ఉందా? దైవ బలం మీద ఆశ ఉందా? వేకువని ఆయనను చూడాలని ఆశ ఉందా? సోదరి సోదరుడా, ఆ వ్యక్తిని దేవుడు ఊరికనే రాజుగా చేయలేదండి. అంత గుండెల నిండా దేవుడిని నింపేసుకున్నాడు కనుక గొర్రెల కాపరి ఇశ్రాయేలును కాసే రాజుగా మారిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక కిందకు వద్దాం. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. అరణ్యంలో నీళ్లుంటాయా? తలల పైకెత్తి చెప్పండి, అరణ్యంలో నీళ్లుంటాయా? నీళ్లు లేకుండా ఎండిపోయిన దేశంలో ఉన్న అరణ్యంలో ఉన్న వాళ్ళు దేనికోసం ఎదుగుతారు? నీళ్ల కోసం ఎదుగుతాడు. దప్పికతో నీళ్ల కోసం ఎదుగుతాడు. కానీ దావీదు దేనికోసం ఎదుగుతున్నాడు? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు
నా తృష్ణ నీళ్ల కోసం కాదయ్యా, నా తృష్ణ నా గొంతు ఎండిపోతుంది నీళ్లు తాగాలని కాదయ్యా, నా తృష్ణ అంతా నీవే. నిన్ను చూడాలని ఆశ, నిన్ను చూడాలని ధ్యాస, నిన్ను చూడాలని ఆలోచన, నిన్ను చూడవలనని నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా తృష్ణంతా నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద మాట, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. వినండి మాట, ఏం కృషించిపోతుందంట? ఎవరిని చూడాలని? కొన్నిసార్లు మనుషుల శరీరాలు కృషించిపోతాయి. దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. చెప్పనా 2 మాటలు? ఒకటి, యవనస్తులను హాస్టల్లో వేసేసాం అనుకోండి, చదువుకోవటానికి హాస్టల్లోకి వేసిన తర్వాత 2 నెలల తర్వాత ఎలా ఉంటారు? ఎంత లావు అయిపోతారా? చెప్పరా, మాట్లాడరా? శరీరం కృషించిపోతుంది. దాన్ని మన వాడుక భాషలో ఏమంటామంటే బెంగ అనండి మాట. బెంగ పెట్టేసుకునేలాగా అయిపోయాడండి అంటారు, బెంగ. దావీదు ఆ పదమే వాడుతున్నాడు అనుకోవాలి. నిన్ను చూడాలని బెంగ పెట్టేసుకున్నానయ్యా, నా శరీరం కృషించిపోతుంది నాయన. ఏమండి, కృషించిపోయే అనుభవం. ఎవరి కోసమో బెంగ పెట్టుకుని నీ శరీరం కృషించిపోతే దానివల్ల ఉపయోగం లేదు. నిజమైన భక్తుడివైతే, నిజముగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివైతే నీ ఆలోచన ఇలాగే ఉంటుంది. అదేంటో తెలుసా? నా దైవ సన్నిధిని నేను అనుభవించాలి, నా దేవుడిని నేను చూడాలి, నా ప్రభువుని నేను చూడాలి, ఆయన మహిమను చూడాలి. అందుకోసం నా శరీరము కృషించిపోతుంది. క్రైస్తవుల శరీరాలు ఎప్పుడు కృషించిపోతాయి? ఉపవాసాల్లో కృషించిపోతాయి. ఉపవాసం ఎందుకుంటారు? ప్రభువుని చూడాలని. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది భక్తులను నేను గమనించగలుగుతూ ఉంటాను. దేవుడు వాళ్ళు తప్ప ఇకెవరికి సంబంధం ఉండదండి. అబ్బాయి ఎంత మంచి భక్తులు ఉంటారు కొంతమంది. ఎంతసేపు పాటలు పాడుతూ ఉంటారు, ఎంతసేపు వాక్యం చదువుతూ ఉంటారు, ఎంతసేపు దేవుని పని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎంతసేపు దైవ ధ్యాస, దేవుని గురించిన ఆశ. మన ప్రాణము, మన శరీరము కృషించిపోయే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. యేసే నీ ధ్యాస అయితే ఇక నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. స్తోత్రం చెప్పండి. అన్నీ ఆలోచించడం మానేయండి, ఆరోగ్యం బాగుంటుంది. యేసు గురించే ధ్యానించడం మొదలు పెట్టండి, చాలా అద్భుతమైన జీవితంగా మారిపోతావు. నిన్ను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకునే గొప్ప దేవుడు. ఆయనను గురించి ఎప్పుడైనా చెప్పగలిగావా? అయ్యా, నిన్ను గురించి ధ్యానిస్తూ ఉంటే నా శరీరము కృషించిపోతుందయ్యా. ఒక భక్తునికి భగవంతునికి మధ్య ఇలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండగలిగితే ఆ భక్తుడు భూమి మీద పరలోకాన్ని చూడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత మాట, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అరణ్యములో ఉండి రాస్తున్నటువంటి ఈ కీర్తనలో, ఈ మాటలో అరణ్యములో ఉండగా కూడా అతడు మర్చిపోని ఒక అంశం ఏంటంటే దేవుని కృప అనండి మాట. దేవుని కృప. ప్రభువా, ఈ రాజరికం వచ్చిందంటే అది కేవలం నీ కృపయ్యా. నేను ఎంతటి వాడను అంటాడు ఒకసారి దావీదు. నేను ఎంతటి వాడనయ్యా. ఎంతటోడు గొర్రెలు కాసుకున్నాడు రాజు అయిపోవటం ఏంటి? అక్కడ బాగా అర్థం చేసుకున్నాడు. ఏంటి తెలుసు? ఇది నా స్వశక్తి కాదు, ఇది నా స్వజ్ఞానం కాదు, ఇది నాకున్న తెలివితేటలు కాదు, నాకున్న వివేకం కాదు, ఇది కేవలము కృప. నీ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా పెదవులు నిన్ను
స్తుతిస్తున్నాయి. ఒక మాట అంటాడు, కృపను గురించి వర్ణించాలనుకుని ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నీ కృప జీవము కంటే, అంటే నా ప్రాణం కన్నా గొప్పది నీ కృపయ్య. ఆమేన్. నా ఉద్యోగం కన్నా గొప్పది, నా వ్యాపారం కన్నా గొప్పది, నా చదువు కన్నా గొప్పది, నా తెలివితేటల కన్నా గొప్పవి నీ కృప. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. ఎక్కడుండి కృపను గుర్తు తెచ్చుకుంటున్నాడు? అరణ్యములో ఉండి. మనకు అన్నీ ఉన్న కృప గుర్తురాదు. కడుపు నిండా భోజనం తింటే కృప గుర్తురాదు. ఆకలి అయినప్పుడు మాత్రం దేవా అంటావు, కడుపు నిండితే మాత్రం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న చక్కటి పాఠాలు. దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవలసిన మాటలు. ఆయన కృపను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా నా ప్రభువా నీకే అర్పిస్తాను. స్తోత్రం చెప్పండి. ఏంటి ఇదంతా? ఏంటి? మనము బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఆశీర్వదించబడుతున్నామంటే, గృహాలు కట్టుకుంటున్నామంటే, ఉద్యోగాలు చేస్తున్నామంటే, వ్యాపారం చేస్తున్నామంటే, చదువుకుంటున్నామంటే, తలాంతులు కలిగి ఉన్నామంటే, పాడుతున్నామంటే, ప్రసంగం చేస్తున్నామంటే, సాక్ష్యం ఇస్తున్నామంటే, ఇది కేవలము దేవుని కృప. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.